హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే పొంగల్ కాబట్టి మేము రథం ముగ్గు ఇంట్లోకి వేసుకున్నాము. దాంతోపాటు పాలకుండలు కూడా, చెరుకు గడలు, కైటు. ఇక నేను ఇలా వేసాను, ఐదు వరుసలే వేసాను. ఇంకా స్నానం చేసి దేవుడికి దీపం పెట్టేసినాం. ఇప్పుడైతే నేను ఏమంటారు గొబ్బెమ్మలు రెడీ చేస్తున్నాను. గొబ్బెమ్మలు రెడీ చేస్తాను. 5 చేసుకుంటున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే మాది చిన్నది కంపెనీ క్వార్టర్ మాది. సో నేను 5 చేసుకుంటున్నాను. ఆవు పేడతో 5 వేసుకుంటున్నాను. ఇదైతే పిండి పువ్వు అంటారు దీన్ని. ఈ పిండి పువ్వుని ఇట్లా పెట్టేయాలి గొబ్బెమ్మ లోపల అన్నిటికీ. ఇలా పెట్టేసి మా పాప బాబు ఇద్దరు ఆఫ్ చేయకు అసలు. మా పాప బాబు ఇద్దరు పడుకునే ఉన్నారు, ఇంకా లేవలేదు. ఇంకా గరక కూడా పెట్టాలన్నట్టు. ఇదైతే మా ఇంటి ముందే ఉంది ఫ్రెండ్స్, దూరం పోకుండా మాకు ఇక్కడే దొరికింది. ఈ పేడ మాత్రం మా ఇంటి ఎదురు అక్క ఇచ్చింది, నేను వెళ్ళలేదు. అక్కనే ఇచ్చింది. ఇలా పెట్టాలి. ఇలా పెట్టిన తర్వాత వీటికి కుంకుమ పసుపు బొట్లు పెట్టుకోవాలి. ఎవరమ్మలకైతే ఇలా బొట్టు పెట్టాలి. మా పాప లేస్తే తనే చేసేది ఫ్రెండ్స్, కాకపోతే తను పడుకుంది. లేచిన తర్వాత మస్తు చికాకు ఎత్తుంది. ఇక ఇలా బొట్లు పెట్టుకోవాలి. అన్ని గొబ్బెమ్మలకి పసుపు కుంకుమతో పెట్టుకోవాలి. బంద్ అయిపోతుంది గ్యాస్. చేసిన నేనైతే గ్యాస్ మీద పాయసం పెట్టిన. ఈరోజు పొంగల్ కదా, సో అది పెట్టేసి ఈ పని చేస్తాను. అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది. ఇప్పుడు ఈ గొబ్బెమ్మల్ని మనం ఇందులో నవధాన్యాలు కలుపుకోవాలి ఫ్రెండ్స్. రేగాయలు, బియ్యము, పూలు, బంతి పూలు లేవు ఫ్రెండ్స్, సో మేము 100 వరాల పూలు తీసుకున్నాము. బియ్యం వేసిన ఫ్రెండ్స్ ఉన్న వరకు. రేగాయలు, పూలు వేసిన. వీటితో పాటు ఒక టమాటా, ఒక పచ్చిమిర్చి, ఒక చిక్కుడుకాయ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. అవన్నీ ఒకసారి. ఓకే, ఇవి నేనైతే మా ఇంటి గడప ముందు పెడుతున్నాను. మధ్యన రేగాయలు. ఇదైతే ఇంటి ముందు నేను రథం ముగ్గేసా, ఇట్లా పెట్టాను. పెట్టాను. ఇంకా మిగిలిన 2 మాత్రం ఇంటి వెనకాల పెట్టేస్తా. ఊళ్ళో పెట్టి పెట్టేస్తాను ఫ్రెండ్స్. ఆఫ్ చేస్తానే, ఆఫ్ చేయకు, మ్యూట్లో పెట్టు, బోర్డులో పెట్టు. నేనైతే పొంగల్ కాబట్టి ఈరోజు పాయసం చేశాను ఫ్రెండ్స్. దేవుడి కోసం నైవేద్యానికి పొంగల్ చేశాను. ఇదైతే దేవుడికి నైవేద్యం ఇప్పుడు పెడతాను ఫ్రెండ్స్. ఇలా పెడుతున్నా. నేను రాకుంటుంది అన్న.
ఆపెత్తనా ఆపు. ఇంకా నా పూజ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఇంకా తులసి చెట్టు దగ్గర దీపం పెట్టేస్తే అయిపోతుంది. మా పిల్లలు లేవ ముందుకే పూజ చేయాలి. తులసి చెట్టు కాడ కూడా దీపం పెట్టేస్తా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.